మీడియాలో జరిగిన ప్రచారం కలకలం రేపింది. బుడమేరు కట్ట తెగిందంటూ మళ్లీ వరదలు పలు కాలనీలను చుట్టుముట్టిందంటూ సాయంత్రం సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. దీంతో ఇప్పుడిప్పుడే వరదల నుంచి తేరుకుంటున్న కాలనీ వాసులు ఆందోళన చెందారు. పలు కాలనీల్లోకి మళ్లీ బుడమేరు వరద వస్తోందని జక్కంపూడి కాలనీ, కొత్త రాజరాజేశ్వరిపేట సహా పలు కాలనీ వాసులు జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియాలో అలర్ట్లు కనిపించాయి. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ అయింది. వెంటనే అదంతా తప్పుడు ప్రచారం అంటూ చాటింపు వేయించింది. రంగంలోకి దిగిన మంత్రి నారాయణ కలెక్టర్ సృజనతో కలిసి కండ్రిక ఉడా కాలనీలో పరిస్థితిని సమీక్షించారు. కేవలం కొంతమంది ఆకతాయిల పుకార్లు పుట్టించారన్నారు. అలాంటి తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి నారాయణ. రాత్రికి 12 గంటలు అయిపోవాలన్న 12 వస్తానని చెప్తా. చెత్త చెదరం అంతా తీసేయటం, క్లీన్ చేయటం. ఈ మన కాలనీకి వరద వస్తుంది, ఇది కట్ట దిగిందనే ప్రచారం అవాస్తవం. దయచేసి అటువంటి ఫేక్ ప్రచారాలు నమ్మొద్దు. అటువంటి ఫేక్ ప్రచారం చేసే వ్యక్తులు ఎవరు ఉంటే మాకు చెప్పండి, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అటువంటి ఫేక్ ప్రచారాలు నమ్మొద్దు. దయచేసి మీ ఇళ్ళకి మీరు వెళ్ళండి. మిగతా వాళ్ళు కూడా చెప్పండి. అందరూ దయచేసి అందరూ అర్థం చేసుకోవాలమ్మా. పోలీసు వారి విజ్ఞప్తి అండి, బుడమేరుకు వరద వచ్చిందని సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం అంతా బూటకం. దీన్ని నమ్మద్దు. మీకు ఎటువంటి వరద ముప్పు ప్రస్తుతానికి లేదు. మీరు దయచేసి గమనించండి. మీరు ఎటువంటి ఆందోళన చెందవద్దు. దయచేసి గమనించండి, ఎటువంటి వరద ముప్పు లేదు. ప్రస్తుతానికి ఎటువంటి వరద రావడం లేదు. ఈ ఓన్లీ పుకార్లు మాత్రమే. గమనించండి. దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోండి. అంటే ఈ లెవెల్ కంటే ఆ లెవెల్ అందుకని అక్కడ బ్రేక్ చేసి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. థ్యాంక్ యూ శివ. గత వారం రోజుల క్రితం కురిసిన వర్షానికి విజయవాడలో వరదలో సృష్టించిన బీభత్సం ఏంటో విజయవాడ ప్రజల్ని ఇంకా భయం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికీ గత రాత్రి చూసినట్లయితే మాత్రం కొంతమంది ఆకతాయిలు, ఎవరైతే ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నటువంటి కొంతమంది ఆకతాయిలు సోషల్ మీడియా వేదికగా అదేవిధంగా బైకులపై తిరుగుతూ కట్ట ఏదైతే బుడమేరు కట్టకు గండి పడిందంటూ కూడా ప్రచారం చేయడంతో ఆ ప్రాంత ప్రజలు మొత్తం భయాందోళనకు గురయ్యని చెప్పుకోవచ్చు. దీంతో కూడా రాత్రి సమయంలో సుమారు 9-10 గంటల సమయంలో కూడా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యి ఇంట్లో నుంచి సామాన్లతో పాటుగా ఏదైతే అత్యవసర వస్తువులన్నింటినీ కూడా చేత పట్టుకొని బయట పరుగులు తీసిన పరిస్థితి అయితే మాత్రం నిన్న విజయవాడలో చోటు చేసుకుంది. దీంతో కూడా ఎమ్మటే స్థానిక అధికారులు కూడా స్పందించి ఆ ప్రాంతానికి చేరుకొని కూడా ఎలాంటి ప్రమాదం లేదు, కట్ట కూడా అంతా భద్రంగానే ఉందంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. దీంతో కూడా కొంతమంది మేర అపోహలు నమ్మి ప్రజలు మాత్రం చాలా భయాందోళనకు గురయ్యారని చెప్పుకోవచ్చు. ఈ చూస్తుంటే మాత్రం మనం విజయవాడలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్, పైకాపురం ప్రాంత ప్రజలు, అదేవిధంగా చాలా నందమూరి నగర్, అబ్బాపురం మధ్య ఉన్నటువంటి రింగ్ వద్ద ఉన్నటువంటి గండి పడిందంటూ కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా వేదిక అయితే మాత్రం ప్రచారాలు జరిగాయి. దీంతో కూడా ఆ ప్రాంత ప్రజలు అయితే మాత్రం కొంత భయాందోళన గురని చెప్పుకోవచ్చు. అంతగా ఇప్పటికే వారం రోజులు కూడా ఆ నీటిలో ఉండి ఎంత ఇబ్బందులు పడ్డారో కూడా ఆ ప్రాంత ప్రజలకి అనుభవించింది తెలిసింది కాదు. దీంతో కూడా ఇప్పుడు ఏదైతే ఫేక్ ప్రచారం జరిగిందో దీంతో కూడా మరలా వరలు వస్తున్నాయేమో అని చెప్పేసి కూడా చాలా భయాందోళనకు గురయ్యి రోడ్డు మీద పరుగులు తీసిన పరిస్థితి ఉంది. దీంట్లో కూడా మన ప్రధానంగా చూసినట్టు మాత్రం ఆ ప్రాంతానికి అయితే మాత్రం ఆ సిఐ కృష్ణమోహన్ నేతృత్వంలో అయితే మాత్రం పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని ఎంక్వైరీ చేయగా కొంతమంది ఆకతాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైతే అక్కడ ఉన్నటువంటి కాలనీల్లో కూడా ద్విచక్ర వాహనాలపై కూడా కేకలు వేసుకుంటూ కూడా తిరగడంతో కూడా ఆ ప్రాంత ప్రజలు అయితే భయాందోళనకు గురయ్యారని చెప్పేసి కృష్ణమోహన్ తెలిసిన పరిస్థితి ఉంది. దీంతో కూడా ఏదైతే ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు భయాందోళనకు గురయ్యారో ఆ ప్రాంతానికి కూడా పోలీసులు పంపించి వదంతులు నమ్మొద్దంటూ కూడా మైకుల ద్వారా కూడా ప్రజలకి విజ్ఞప్తి చేసి వాళ్ళకి మనోధైర్యాన్ని నింపిన పరిస్థితి ఉంది. మనం చూసినట్లయితే మాత్రం బుడమేరుకు వరదలు వచ్చి 2 వారాలు గడిచిన తర్వాత అబ్బాపురంలో నీరు ఇంకా తగ్గిన పరిస్థితి ఉంది. దీంతో కూడా అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డుకు గడ్డి కొట్టి వరద నీటిని అటువైపుగా మళ్లించారు. దీంతో ఈ నీటి కొరత చూసినట్లయితే మాత్రం కాలనీ వైపు రావడం లేదు. బుడమేరుకు వరద వస్తుంది, ఇది కేవలం వరదలో మళ్లించారు. దీంతో కూడా అక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని చెప్పేసి కూడా ఆ స్థానిక అధికారులు అయితే మాత్రం
వాళ్ళకి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీంతో కూడా రాత్రి 11-12 గంటల సమయం తర్వాతే ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఆ ఇంట్లోకి వెళ్లి నిద్రించిన సందర్భంగా చూసుకుని దీనిపై కూడా స్థానికంగా ఉన్నటువంటి మంత్రి ఏదైతే పూర్వపలక శాఖ మంత్రి నారాయణ కూడా స్పందించారు. ఘటన స్థలానికి కూడా ఇటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ తో పాటు విజయవాడ మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఆ ప్రాంతానికి పంపించి అక్కడ ఉన్న పరిస్థితిని కూడా సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో కూడా కలెక్టర్ సుజనా కూడా ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఏదైతే సుమారు 4-5 కాలనీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలనీలు అన్నింటిలో కూడా రాత్రి 11 గంటల నుంచి 11-12 గంటల వరకు కూడా ఇటు కలెక్టర్ తో పాటు విజయవాడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా ఆ ప్రాంతాన్ని అంతా కూడా ప్రజలకి మైకుల ద్వారాతో పాటుగా ఆ ప్రజలు గుంపుడి ఉన్న ప్రదేశాలకు కూడా వెళ్లి వాళ్ళందరికైతే మాత్రం మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం అయితే చేశారు. దీంతో కూడా అక్కడ ప్రాంత ప్రజలైతే మాత్రం కొంతమేర ఊపిరి పీల్చుకొని ఇళ్లలోకి వెళ్ళిన పరిస్థితి. అయితే ఇలాంటి ప్రచారాలు చేస్తున్న ఆకతాయిలకు పోలీసులు ఏ రకమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? అలాగే ఈ ప్రచారానికి సంబంధించి ఎవరైతే సోషల్ మీడియాలో చేస్తున్నారో వారు ఎవరైనా గుర్తించే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా పోలీసులు? రైట్ శివ, ఈ ఘటనపై కూడా ఏదైతే ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఏదైతే ఈ కాలనీలు ఏవైతే ఉన్నాయో వరద ముప్పు ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురయ్యారో ఆ ప్రాంత ప్రజలను కూడా అలర్ట్ చేశారు. పోలీసులు అయితే మాత్రం ముందు అక్కడ చేరుకొని ఈ వదంతులు నమ్మొద్దు, ఇలాంటి ఫేక్ ప్రచారం చేసేవారు ఎవరైనా ఉంటే వారిని గుర్తించి మాకు సమాచారం తెలిపితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు అయితే తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో కూడా ఇప్పటికే కొంతమందిని అయితే గుర్తించే ప్రయత్నం అయితే చేశారు, కానీ వాళ్ళని ఎంతవరకు అదుపులోకి తీసుకోలేదు. దీంతో కూడా కొంతమందిని అయితే మాత్రం ఇప్పటికే గుర్తించారు, వాళ్ళని అయితే మాత్రం అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దీంతో కూడా ఇప్పటికే ఇటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కూడా దీనిపై గట్టిగా సీరియస్ అయితే అయ్యారు. దాని తర్వాత విజయవాడ కమిషనర్ తిరుమల కూడా దీనిపై గట్టిగానే సీరియస్ అయిన పరిస్థితి ఉంది. దీని రాత్రి కూడా ఇట్లా ప్రజల్ని భయాందోళన గురి చేయడంపై కూడా దీనిపై కూడా ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గానే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఎంతో కష్టపడి ఇటు బుడమలేరు కట్ట ఏర్పాటు చేసినప్పటికీ కూడా వదంతులు ఏర్పాటు చేసి దీంట్లో కూడా కొంతమేర రాజకీయ కోణం కూడా వెలుగుతీసే ప్రయత్నం ఉన్నట్లు కూడా చేస్తున్నారు శివ. దీంతో కూడా కొంతమేర వైసీపీ నాయకులు సోషల్ మీడియా అభిమానులే ఇలాంటివి పెట్టి ప్రజల్లో ఒక భయాందోళన సృష్టించాలి, ప్రభుత్వంపై చెడ్డ పేరు తేవాలి, దీనిలో కూడా కట్ట ఏదో నార్మల్ గా పోస్తారనే రీతిలో కూడా ఆ ప్రజల్ని భయాందోళన గురి చేసే విధంగా చేస్తున్నారంటూ కూడా కొంతమేర మన సమాచారం. దీనిపై కూడా ఈ కోణంలో కూడా పోలీసులు అయితే మాత్రం ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది. సాయంత్రానికి కల్లా కూడా కొంతమందిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి కూడా రాత్రి ఆ ప్రాంత సిఐ కృష్ణమోహన్ కూడా తెలిపిన పరిస్థితి ఉంది. దీంతో కూడా ఇటు కలెక్టర్ ఇటు అదేవిధంగా చూసినట్టు మాత్రం మన కలెక్టర్ మంత్రి నారాయణతో పాటు మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని కూడా వీటి అందరినీ కూడా ప్రజలకు కూడా ధైర్యం చెప్పిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కూడా కొంచెం మేర అయితే మాత్రం రాత్రి అయితే ప్రజలు మాత్రం ఊపిరి పీల్చుకోవాలి. దీంతో కూడా ఇంకొక మాత్రం మనం ఏదైతే సిఓడియు రాష్ట్ర విపత్తుల శాఖ ప్రత్యేక కార్యదర్శి కూడా దీనిపై స్పందించారు. మళ్ళీ బుడమలేరుకు వరద వస్తున్నది మాత్రం కేవలం పుకారు మాత్రమే అంటూ కూడా ఆయన కూడా స్పందించిన పరిస్థితి ఉంది. ఎవరు కూడా భయాందోళన చెప్పొద్దు అంటూ కూడా న్యూయార్పేట కాలనీ ప్రజలతో పాటు మా కాలనీ ప్రజలందరికీ కూడా ఆర్సీ స్టేడియం రాష్ట్ర విపత్తు అధికారులు కూడా ఆ ప్రాంత ప్రజలకైతే మాత్రం ధైర్యం కల్పించిన పరిస్థితి ఉంది. దీంతో కూడా రాత్రి అయితే మాత్రం కొంతమేర మాత్రం ఆ విజయవాడ ప్రాంతాల ప్రజలను అయితే మాత్రం చాలా భయాందోళనకైతే గురి చేశారని చెప్పుకోవచ్చు శివ. ఓకే యశ్వంత్, థ్యాంక్ యూ. డౌట్స్ చూస్తూ చేయబట్టి అయ్యారు. దానికి ఒక 15 రోజులు ఇష్టం ఉంటారు. ఆ రోడ్లు 3 పట్టణం